శ్రీ మాత్రే నమః. ఇవి బ్రహ్మసూత్రాలు. సమన్వయ అధ్యాయం 1, విభాగం 1. స్వాప్యయాత్ స్వప్యయత్ 1:1-9. వ్యక్తి తన ఆత్మలో విలీనం కావటం వలన ఆత్మ ప్రధానం కావటం లేదు. స్వప్యయత్ అనగా తన ఆత్మలో తాను లీనమవటం వలన ప్రధానుడు విశ్వానికి లేదా ఆత్మకు కారణం కాదని నిరూపించే వాదన కొనసాగుతోంది. మెలకువ స్థితిలో మనస్సు, ఇంద్రియాలు మరియు శరీరం వస్తువును తెలుసుకోవడానికి ఏకతాటిపై పనిచేస్తాయి. వ్యక్తిగత ఆత్మ తనను తాను స్థూల శరీరంతో తాదాత్మ్యం చేసుకుంటుంది. స్వప్నస్థితిలో శరీరం, ఇంద్రియాలు విశ్రాంతిగా ఉంటాయి మరియు బాహ్య వస్తువులు మిగిల్చిన ముద్రలతో మనస్సు ఆడుకుంటుంది. మనస్సు తన వాసనల జాలాన్ని అల్లుకుంటుంది. గాఢ నిద్రలో వ్యక్తిగత ఆత్మ మనస్సు యొక్క పరిమితి నుండి విముక్తి పొందుతుంది. అజ్ఞాన స్థితిలో ఉన్నప్పటికీ అది తన ఆత్మలోనే విశ్రమిస్తుంది. సత్ అనే పదము సూచించే కారణానికి సంబంధించి శృతి ఇలా చెబుతుంది. ఒక వ్యక్తి ఇక్కడ నిద్రించినప్పుడు, ఓ నా బిడ్డ, అతను సత్తులో ఏకమవుతాడు. అతను తన ఆత్మలోకి తిరిగి వెళ్ళిపోతాడు. అందువల్ల వారు అతని గురించి అతను నిద్రిస్తున్నాడు అనగా స్వాపితి అని అంటారు. ఎందుకంటే అతను తన ఆత్మలోకి అనగా స్వం అపిత తిరిగి వెళ్ళిపోయాడు. చాందోగ్యోపనిషత్తులో ఇలా చెప్పింది. గాఢ నిద్రలో వ్యక్తిగత ఆత్మ విశ్వాత్మలో విలీనమవుతుంది అనే వాస్తవం నుండి శృతిలో పరమసత్యంగా ప్రపంచానికి కారణంగా వర్ణింపబడిన ఆత్మ ప్రధానం కాదని అర్థమవుతుంది. చాందోగ్య గ్రంథంలో వ్యక్తిగత ఆత్మ సత్తులో విలీనమవుతుందని లేదా లీనమవుతుందని స్పష్టంగా చెప్పబడింది. బుద్ధిమయమైన ఆత్మ బుద్ధిహీనమైన ప్రధానంలో విలీనం కాలేదు. అందువల్ల గ్రంథంలో సత్ అనే పదంతో సూచింపబడిన ప్రథమ కారణం ప్రధాన్ కాలేదు. విశ్వానికి బుద్ధిమయమైన కారణంలో సమస్త బుద్ధిమయ ఆత్మలు దేనిలో విలీనమవుతాయో దానినే సత్ అనే పదంతో సూచిస్తారు, ప్రధానను కాదు. ప్రధాన కారణం కాకపోవడానికి మరో కారణం తర్వాత సూత్రంలో ఇవ్వబడింది. సశేషం. శుభం భూయాత్.